హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే వచ్చిందంటే మనకి ఎక్కలేని బద్ధకం వస్తుంది. కొంచెం లేట్గానే లేచాను. లేచేసరికి అసలు ఇల్లంతా చూడండి ఎంత చిందరవందరగా ఉంది. సో ఈరోజు అంతా డీప్ క్లీనింగ్, అంటే కొంచెం డీప్ క్లీనింగ్ ఏం కాదు, పైన క్లీనింగ్ చేద్దామని చూపిస్తున్నాను. ఇదంతా క్లీనింగ్ చేయడానికి ముందు. సో ఈ రోజు నుంచి వెళ్ళి వ్లాగ్స్ కూడా కొంచెం వెరైటీగా చేయాలని అనుకుంటున్నాను. అవేంటో మీకు చూపిస్తాను. టీ అంతా పొంగిపోయింది, గిన్నెలు అలానే ఉన్నాయి, అదంతా కూడా క్లీన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీతో మాట్లాడుతూ చేయాలనుకుంటున్నాను. ఈసారి వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూశారు కదండి ఎన్ని పనులు ఉన్నాయో. అసలు ఎన్ని అంటే అన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. గిన్నెలు అలానే ఉన్నాయి, టీ పొంగిపోయింది, అదంతా క్లీన్ చేయాలి. మొత్తం నిన్న గాలి దుమారానికి మొత్తం ఇంట్లోకి మన్నంతా వచ్చేసింది, అదంతా కూడా క్లీన్ చేయాలి. సాటర్డే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఛాన్సే లేదు. కొంచెం లేట్గా లేచాను, వర్క్ చేసుకున్నాను, కొద్దిసేపు ఆఫీస్ వర్క్ చేసుకున్నాను. ఇంకా ఏమీ కూడా తినలేదు, జస్ట్ బ్రష్ చేసుకున్నాను. సో ఇవన్నీ క్లీన్ చేసేసి అన్నిటినీ ఎక్కడ సర్దేసి మనం కొంచెం స్నానం చేశాక అప్పుడే తినడం. ఈరోజు ఎంత టైం అవుతుందో తెలీదు. ఇప్పటికైతే 10 o'clock అలా అవుతుంది. 10 o'clock అవుతుంది చూడండి, 10 అలా అవుతుంది. సో ఈ పనులన్నీ అయ్యేసరికి ఏమవుతుందో చూపిస్తాను మీకైతే, ఆ టైం కూడా చూపిస్తాను. ఇదంతా క్లీన్ చేసినప్పుడు అక్కడక్కడ రా ఫీడ్ పెడతాను, అంటే రా ఫీడ్ అంటే ఫీడ్ పెడతాను చూడండి. అది ఎవరైనా ఇన్స్పైర్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. నా బొందలే, అది ఎవరు ఇన్స్పైరింగ్గా ఫీల్ అవ్వరు, ఎందుకంటే నేను మామూలుగానే సర్దుతాను. సో ఈ పనులన్నీ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడతాను. అప్పటి వరకు మన వ్లాగ్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు కొంచెం సర్దాక, ఈ షెల్ఫ్లు సర్దాక ఇలా ఉందండి. సర్దుతూ కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఇవి కొత్తగా ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో, వీడియో ఎలా ఉంటుందో చెప్పండి. అంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ మరో చేత్తో నేను ఇక్కడ సర్దుతున్నానండి. అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. బట్ కొత్తగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నాను. మధ్య మధ్యలో నేను వస్తూ మాట్లాడుతాను. ప్రతిసారి దీని ఏంట్రా అని అనుకోవద్దు, ఎందుకు కొన్నిసార్లు ఇలా ట్రై చేయాలనిపిస్తుంది. మనము ఇట్లా సర్దేటప్పుడు నాకు రూపాయి దొరికింది, అది గల్లలో వేసానమాట. సో సర్దిన తర్వాత కొంచెం నీట్గా అనిపించింది. ముందు రూము ఇదంతా హాల్లో ఉంటుందండి. ఒక సిస్టర్ అయితే చెప్పారు అక్క హోమ్ టూర్ చేయమని. హోమ్ టూర్ నాకు పెద్దగా ఏముండదు, కానీ చేస్తాను ఖచ్చితంగా, అడిగినందుకు చేయాలి. తర్వాత ఈ గిన్నెలు క్లీన్ చేశాను చూడండి. గిన్నెలు క్లీన్ చేసి కౌంటర్ టాప్, ఈ గ్యాస్ అంతా కడిగేశాను. గ్యాస్ మొత్తం కడిగిన తర్వాత నీట్గా అనిపించిందండి. ఇప్పుడు ఇంకా అసలైన టాస్క్ ఏంటంటే ఇల్లు తుడవడం అనమాట. అన్ని పనులు చేసేసాను. దాదాపు సాటర్డే వచ్చిందంటే నాకు ఇదంతా క్లీనింగ్గా సరిపోతుందండి. ఇంకా ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు కొంచెం వాటర్లో లిక్విడ్స్ ఉంటాయి కదా, అది వేసాను. రాళ్ళు ఉప్పు వేసానండి. రాళ్ళు ఉప్పు వేస్తే అంట నెగటివ్ ఎనర్జీ పోతుందంట. అండ్ నేను దాంతో పాటు సైంటిఫిక్గా ఏం ఉంది అని అంటే, కొంచెం క్రిములు ఉంటాయి కదా, అవి పోతాయని చెప్పేసి అవి రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి రాళ్ళుప్పు వేస్తున్నాను. నెగిటివ్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఇది నేను నమ్ముతాను. అంటే రెండు కూడా ఉంటాయి, దీనివల్ల నష్టమేం లేదని ఇలా చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా వీలైతే ఫాలో అవ్వండి. ఇంకా మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి తడిగుడ్డ పెడుతున్నాను అనమాట. ఇవన్నీ పనులు చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే, నిజంగా రోజు ఇంత ఖాళీ ఉండదండి. సాటర్డే సండే మాత్రం నేను కొంచెం ఫ్రీగా ఉంటాను. సాటర్డే కొంచెం ఇంకా ఎక్కువగా, సండే ఇంకెక్కువగా ఫ్రీ ఉంటాను. సాటర్డే వర్క్ ఉంటుంది, బట్ అంతగా ఏమి ఉండదు, కొంచెం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో సాటర్డే నేను ఎందుకు వర్క్ చేయడానికి ప్రిఫర్ చేస్తానంటే, సాటర్డే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే సండే రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుందని. ఇప్పుడే స్నానం చేసి వచ్చానండి. 10 o'clock అలా చేస్తుంటే ఇప్పుడు చూడండి 1:45 అవుతుంది. ఇప్పటి వరకు వర్క్సే అయ్యాయండి. అంటే మధ్యలో ఆఫీస్ వర్క్ చేసుకున్నాను అండ్ క్లీన్ చేశాను, మొత్తంగా క్లీన్ చేశానండి. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్నాను. ఇప్పుడు ఇంకా దోశ వేసుకొని ఇప్పుడు తింటాను. రైస్ తినే మూడ్ లేదు, సో దోశ వేసుకొని తింటాను. టమాటా చట్నీ కానీ ఆవకాయ కానీ ఉంది, సో అవి తింటాను. మళ్ళీ మీతో మాట్లాడతాను. అప్పటి వరకు వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను రైస్ అంతగా తినడానికి ఇష్టపడనండి. నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తినడానికి కానీ స్నాక్స్ తినడానికి చాలా ఇష్టం నాకు. ఇది రాగి దోశ వేస్తున్నాను, ఇంకా నాకు చేసే మూడ్ లేక. అండ్ పిండి కూడా ఉంది కాబట్టి దోశ వేసుకొని అదేవిధంగా ఆవకాయ వేసాను అనమాట. పల్లి చట్నీ కూడా రెగ్యులర్గా నాకు తినాలనిపించదు, ఏంటో బోర్ కొట్టేస్తుంది. కొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు నేను ఆవకాయ ఇలా వేసుకొని తింటాను. రాగి దోశ వేసాను కాబట్టి చాలా అంటే టైం కూడా సేవింగ్ అయిపోయిందనమాట.
అనమాట. నిజం చెప్తున్నాను, ఒక్కరం ఉన్నప్పుడు వంట చేసుకోవాలి తినాలని అనిపించదు. చూడండి, నేను అటు వెళ్ళి మాట్లాడొచ్చేలోపు మొత్తం ఇలా అప్పడంలాగా అయిపోయింది. ఇది కూడా కొంచెం క్రిస్పీగా బాగానే ఉంది. దాన్ని కవర్ చేసుకోవాలి తప్పదు. ఎంతమంది ఇలా మాడగొట్టండి తింటారు చెప్పండి. అసలు నేనైతే ఏదైనా చేస్తే రైస్ వండిన ఏం చేసినా కూడా ఇలా ఉంటుంది. వేరే ఎవరైనా ఉంటేనే శ్రద్ధగా వంట చేస్తానండి. నాకు నేనుగా అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాను. అలా అని ఏది పడితే అదే జంక్ ఫుడ్ లాంటివి తినను, ఇంట్లోనే తింటాను మ్యాక్సిమం. సో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఆ తర్వాత బయటికి వెళ్ళానండి, కొన్ని వర్క్స్ ఉండే, బయటికి వెళ్ళేసి పనులు చూసుకొని వచ్చాను. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంటీ వాళ్ళు ఇంకా కొన్ని అల్లనేరేడు పళ్ళు ఇచ్చారు. అదేవిధంగా ఇందాక చూపించిన పేలాల ముద్దలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదైతే నేను చిన్నప్పుడు పీరీల పండుగప్పుడు చాలా మంది కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. ఇంటికి రాగానే బ్యూటిఫుల్ సన్సెట్ అండి, నాకైతే భలే నచ్చింది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మంచి కలర్ అండి. అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా మంచిగా అనిపించింది. అప్పటికప్పుడే మారిపోతుందండి వెదరు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ బ్లాగ్ అయితే మరీ షార్ట్గా ఉండబోతుంది. కమింగ్ బ్లాగ్స్ కొంచెం ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏవి పెద్దగా ఫీడ్ ఉండనివి ఎక్కువగా పెట్టి మరీ ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి చేస్తున్నాను. ఈరోజు అంతా కూడా నా డే, ఈరోజు ఓన్లీ దోశ అండ్ లంచ్ చేయలేదండి. లంచ్ నేను చెప్పాను కదా ఎక్కువగా తినాలనిపించదు నాకు. స్టమక్ ఫిల్లింగ్ కోసం ఏదన్నా ఒకటి ఉంటే సరిపోతుంది. అలా అని రైసే తినాలని ఏమీ లేదు. నాకు చాలాసార్లు రైస్ని అవాయిడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అస్సలు కుదరదు. అత్తమ్మ వాళ్ళు ఖచ్చితంగా రైస్ తినాల్సిందే. అత్తమ్మ నా ఫుడ్ని చూసి అయితే ఆశ్చర్యపోతుంది, ఏం తింటావు అది ఇది అని చెప్పేసి. ఇంకా ఏం చేస్తామండి, మనకు అలా అలవాటు అయిపోయింది. బికాజ్ కూర్చొని వర్క్ చేయడము మరి ఏంటో తెలియదు కానీ ఒక ఇండైజెషన్ ఫీల్ లాగా ఉంటుంది. అందుకే లైట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాను. సో ఇక్కడైతే బ్యూటిఫుల్ సన్సెట్ని నేను ఎంజాయ్ చేస్తూ ఇక్కడ టీ ఆల్రెడీ ఆంటీ వాళ్ళ ఇంటికనే తాగేసి వచ్చాను. కాకపోతే ఈ విజువల్స్ మీకు చూపించాలని చూపిస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. వీకెండ్ వచ్చిందంటే మస్తు ఎంజాయ్ చేస్తాను. ఆ టైంని, ఆ పీరియడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ మండే వచ్చిందంటే అబ్బా ఎందుకు వచ్చిందిరా నాయన అనుకుంటాను. అలా ఉంటుంది. ఎవరికైనా చాలామంది కార్పొరేట్ జాబ్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అలానే ఫీల్ అవుతారు అనుకుంటా. నాకు సండే కంటే సాటర్డేనే ఎక్కువగా ఇష్టం అండి. బికాజ్ నెక్స్ట్ డే సండే ఉంటుందన్న ఆనందం ఉంటుంది. టైం ఎక్కువగా స్పెండ్ చేయొచ్చు, ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు అని. అందుకే సాటర్డేనే మొత్తం వర్క్స్ అన్ని, ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంటాను. సండే ఏవి పెట్టుకోను. ఇంకా నైట్ వచ్చేసరికి ఇక్కడ నేను మిల్క్ అండ్ బ్రెడ్ తింటున్నానండి. నాకు పాలు తాగడం అంటే ఎక్కువగా ఇష్టమే కానీ తాగొద్దని చెప్పారు. బికాజ్ మైగ్రేన్ ఉంది కదా. సో ఇవి కూడా ప్యాకెట్ పాలు. కాకపోతే ఏదైనా ఒకటి తినాలి కాబట్టి, బ్రెడ్ ఉంది కాబట్టి పాలు తీసుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. కొత్త ప్రయోగం ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.